టీడీసీ డివిజనల్ కార్యాలయంలో ఓ అధికారి రాసలీలల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత సదరు అధికారి ఓ మహిళతో ఏకాంతంగా గడిపిన విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆఫీసులో సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. విజయవాడలోని బందర్ రోడ్డు వెంబడి లైలా కాంప్లెక్స్ లో ఏపీటీడీసీ డివిజనల్ ఆఫీసులో కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి రాసలీల వ్యవహారం బయటకు వచ్చింది. సదరు ఉద్యోగి ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత ప్రతిరోజు రాత్రిపూట తన ద్విచక్ర వాహనంపై ఓ మహిళను తీసుకుని ఆఫీసుకు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే పర్యాటక అభివృద్ధి సంస్థ ఉద్యోగి కావడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. రోజు ఇలాగే చేస్తున్న క్రమంలో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఏపీటీడీసీ అధికారులకు తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆఫీసులో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా వారిద్దరూ అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, పర్యాటక శాఖలో ఒక ఉద్యోగి రాసలీలలు తాజాగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏపీటీడీసీలో డివిజనల్ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగికి సంబంధించి రోజు రాత్రిపూట తన ద్విచక్ర వాహనంలో సెక్యూరిటీతో తలుపులు తీపించి ఒక మహిళా ఉద్యోగితో తన రాసలీలలో నడుపుతున్నారనేది కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో, అంటే ఆ వ్యక్తి సదరు ఆ బెరం పార్క్ కు సంబంధించి ఏదైతే ఆ ఏపీటీడీసీకి సంబంధించిన కార్యాలయంలోకి వెళ్లే విజువల్ మనం స్క్రీన్ మీద చూడడం జరుగుతుంది. దానికి సంబంధించిన విజువల్ అంటే ఆ ఉద్యోగానికి సంబంధించిన సమయం అయిపోయిన తర్వాత ఆ మహిళ తర్వాత తను సెక్యూరిటీతో అక్కడ తాళం తీపిచ్చి లోపలికి వెళ్తున్న దృశ్యాలు అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ కార్యాలయం కలెక్టరేట్ కు దానికి ఆపోజిట్ లో బందర్ రోడ్డుకి వెంబడి లైలా కాంప్లెక్స్ లో ఈ కాంప్లెక్స్ అయితే ఉండడం జరిగింది. ఏపీటీడీసీ విజయవాడ డివిజనల్ కార్యాలయానికి సంబంధించి కమర్షియల్ విభాగాలు అయితే అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ఈ భవనం మల్టీప్లెక్స్ కావడంతో బయట అటు పెద్ద గేట్ ఉంటుంది, సెక్యూరిటీ కూడా ఉంటుంది. అటు పర్యాటక అభివృద్ధి సంస్థ ఉద్యోగి కావడంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా కొంత గతం నుంచి కూడా అభ్యంతరం చెప్పే పరిస్థితి లేని పరిస్థితి కనబడుతుంది. దాన్ని అలసిగా తీసుకుని ప్రతిరోజు రాత్రిపూట ఒక మహిళని ద్విచక్ర వాహనం పైన ఎక్కించుకుని ఆఫీసులోకి వెళ్ళడం అనేది పరిపాటిగా మారడంతో కొంత ఈ విషయానికి సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది అధికారులకి సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం ఈ విషయం వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు దీనిపైన విచారణకైతే ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు ఆ ఉద్యోగికి సంబంధించి ఎప్పటి నుంచి ఈ రకంగా ప్రవర్తిస్తారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రోజు రాత్రిపూట 7 నుంచి 8 గంటల మధ్యలో తన బైక్ పైన ఒక మహిళను తీసుకురావటం అటు సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ అయిన పరిస్థితి అయితే ఉంది. మనం స్క్రీన్ పైన ఏదైతే చూపిస్తున్నామో ఆ నైట్ పూట ఆ మహిళని ఆ వ్యక్తి కూడా అటు ఉద్యోగ సమయం పూర్తయిన తర్వాత ఈ రకంగా లోపలికి ఎంట్రీ సంబంధించిన విజువల్ అనేది కూడా ప్రస్తుతం కీలకంగా మారిన పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఆ సమయంలో లోపలికి వెళ్లాల్సి వచ్చింది, కార్యాలయం తాళం తెరిచి ఆ మహిళను లోపలికి తీసుకెళ్లి తిరిగి తలుపు వేయడం అనేది అరగంట తర్వాత బయటకు వచ్చి బైక్ పైన వెళ్లిన ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలో మనం చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇలాంటి చర్యలకి సంబంధించి కూడా ఇప్పటికే ఆ ఉన్నతాధికారులందరూ కూడా దీనిపైన దీనికి సంబంధించి విచారణకైతే ఆదేశించడం జరుగుతుంది. అసలు పర్యాటక శాఖలో ఏం జరుగుతుంది, అధికారులకు సంబంధించి ఈ రకంగా వ్యవహార శైలి ఒక్కసారిగా బయటికి రావడంతో దానికి సంబంధించిన ఈ విషయానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు దీనిపైన విచారణకైతే ఆదేశించిన పరిస్థితి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.